నారాయణమూర్తి గారు, ఓకే. బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన ఇప్పుడు రెబల్ మూవీస్లో హీజ్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా అడగకపోయినా పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. నక్కిన త్రినాథరావు గారు, డైరెక్టర్ గారు. సార్, హీరోస్ కానీ లేకపోతే సీనియర్ హీరోస్ కానీ ఫిల్మ్స్కి సంబంధించినంత వరకు ఫ్యాంటసీస్ అని కానీ లేకపోతే ఏదో కైండ్ ఆఫ్ హై ర్యాంక్ ఆఫ్ టెక్నాలజీస్, వెస్ట్రన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇంకోటి కానీ యూత్ ఈ రోజున ఎక్కువగా దే ఆర్ టెండింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ సినిమా థియేటర్లో యూత్ని కానీ లేకపోతే ఫ్యామిలీస్ని కానీ లాక్ చేయాలంటే వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ అండి? రావు రమేష్ గారు ఒక్కరేనా? నాట్లేదు. రావు రమేష్ గారు కూడా ఒక్కరే కాదు, ఒకరు. వాట్ ఎల్స్ అంటే ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. మై మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు దేని మీద సినిమాలు తీస్తూ ఉంటానంటే, నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా 2 hours కాస్త రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి పడుకోవాలి. అదే ఉంటుంది నాకు. దానిలో అందరినీ కవర్ చేస్తా. యూత్ కవర్ చేస్తా, ఫ్యామిలీ ఆడియన్స్ని కవర్ చేస్తా, మాస్ ఆడియన్స్ని కవర్ చేస్తా, అందరినీ కవర్ చేస్తా. నేను సినిమా చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా, అందరికీ సాటిస్ఫై చేసే విధంగా. అంటే నేను చేయకపోవచ్చు అందరినీ కూడా 100% బట్ అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల నాకు తెలిసిందంటే ఓకే, అందరూ హ్యాపీగానే చూస్తున్నారు, మన సినిమాని ఆదరిస్తున్నారు. అదే ఫార్ములాని ఫాలో అవుతా. అంతకు మించి ఇది ఇంకా వేరే ఆలోచన ఏముండదు. రావు రమేష్ గారు, ఈ ఫిల్మ్లో మీరు ఏదో చాలా కొత్త యాంగిల్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? నార్మల్గా డైలాగులతోనే మీరు బోల్డ్ డ్యాన్స్ చేయింపిస్తారు, బట్ ఇప్పుడు బాడీ చేత కూడా చేయించారు డ్యాన్స్. వాట్ ఈస్ ది రియల్లీ దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది కొన్ని. మనం రొమాంటిక్వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫెరోషియస్గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే ఇది కొత్త, అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్ అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి, అన్ని లిటరల్గా రాయకండి, ఎలగారికల్గా తీసుకోండి. ప్రతిదీ లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్గా మాట్లాడతారు, మేము లిటరల్గా రాయకూడదు. మీరు కాదు, జనాల గురించి. ఓకే, మీరు అలాగే అది ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతపడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంక లేదు. సినిమా తీసింది ఓ పాపం అట్లాగే అయిపోతుంది. పాపం ఏదో ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్. ఇలా కొత్త వెర్షను, కొత్త ఇది మనల్ని ఆవిష్కరించడానికి ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తాను, ఆ రొమాంటిక్ యాంగిల్ అని చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు? ఇది ప్రేమించడమా? అయినా చెప్పండి, ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి. ధైర్యం కావాలి సార్ అమ్మాయికి. అమ్మో, చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా? నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్ అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్ జారా అని బాలీవుడ్ ఫిల్మ్. దానిలో సల్మా హీరోయిన్లు 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్? అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం చేస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, ఈయన చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం
కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని, అంతే అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్ మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టం అంటారు కదా, ఎంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవడం ఏంటి సార్, మీరు అనకాపల్లిలో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్ అది. వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్ జంప్ చేయండి అన్న అంటే, ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ చేస్తే ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటంటే ఇప్పుడు చెప్తే మీకు ఎలా నాన్నగారు ఎక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు. నాన్నగారు సినిమాల్లో చూపిస్తారే మధ్యలో చైర్ వేసుకొని వెళ్ళని కూర్చుంటే అటు ఇటు ఉంటారు. నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పూలు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు. అంతేనా ఒక పేజ్ డైలాగ్ మాట్లాడుంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా. ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలి, నేను కామెడీయా బాబోయ్. బట్ మీరు నార్మల్గా నాన్నగారి ఫుట్ స్టెప్స్లో వచ్చారు అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. కానీ నాన్నగారు ఎప్పుడూ చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాళ చేశారు. ఎస్ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అనిల్ గారు సార్ అంటే ఎప్పటికైనా ఒకళ్ళు మన ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఎవరు టాప్లో ఉన్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అర్థమైందండి? సేమ్ థింగ్. ఇప్పుడు హాస్యం మీద పెద్ద హిట్ వచ్చింది అనుకోండి, నాకు హ్యాపీ. ఏక మీద వచ్చినా హ్యాపీ. దేని మీద వస్తే హ్యాపీ అంటే మాత్రం రెండు కళ్ళు అంటారు కదా, రెండు కళ్ళలో ఏ కన్ను పోవాలి, ఏ కన్ను బాగా ఉండాలి అనేది ఎప్పుడు కోరుకోండి. అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి. సందీప్ గారు, ఏకే బ్యానర్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతుంది? ఏదండి? ఏకే బ్యానర్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతుంది? ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అండి, అంతే. సందీప్ గారు సో మీ 15 ఏళ్ళ కెరీర్లో 30వ సినిమా. సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఫ్లేవర్ కనబడుతుంది, చక్కగా థియేటర్లోకి ఆడియన్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేసేలా. సో ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఆడియన్స్ని అయితే ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ వాళ్ళతో మజాకులాడితే వాళ్ళు ఊరుకునేది లేదు, థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. మీరు అదే టైటిల్ చాలా మజాక్ అని పెట్టేసి సినిమా ఆడియన్స్ ముందు రాబోతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ మీలో నుంచి ఎంతవరకు డైరెక్టర్ తీసుకున్నారు, మీరు ఈ కథకి సో ఎంతవరకు యాప్ట్ అయ్యారు? ఈ సినిమాలో పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి. ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు. ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే. మీకు మజాక్ అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 hours రన్ టైం ఉంది. 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుంది థియేటర్లో. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ లాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్ అనిపిస్తుంది. సందీప్ గారు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్తో వస్తున్నారండి. ఈ మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా చూస్తుంటే 100% మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు, కొంచెం పొసెసివ్గా ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్? మీరు చెప్పింది నిజమే అండి. ఆల్మోస్ట్ నాకు రావు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. బహుశా నాకు 2 పాటలు ఎక్స్ట్రా ఉంటాయేమో అంతే. ఒక 10 minutes 2 పాటలు తప్ప ఆల్మోస్ట్ వెరీ మచ్ సేమ్. ఫైట్ కూడా అది హీరో కాబట్టి యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప, లేదంటే వెరీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన్ త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని? ముందు రీసెంట్ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గారు. సో ఎలా ఎందుకని కాంబినేషన్స్ వైపు పెద్దగా ఆలోచించలేదు? ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా సార్? నాకు యాక్చువల్గా ఎప్పుడూ అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించినా లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి లేదు. బట్ ఇంతకుముందు 2 సార్లు మేము పనిచేయాలని ప్రయత్నించాం, ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు మిస్ అయింది. అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్ వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం. అలాంటి సినిమా నేను ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీదే.
అది నాకు ఇవ్వాలి కుదరదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రావు రమేష్ గారు. For more videos like this, subscribe Big TV channel.